హాయ్ గైస్, నమస్తే అందరికి. ఎలా ఉన్నారు? 'పుష్ప 2' సినిమా చూసారా? చూసింటే మీకు సినిమా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సినిమా చూడలేదా? రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఆలస్యం ఎందుకు, లెట్ స్టార్ట్. ట్రైలర్లోనే మన అల్లు అర్జున్ చెప్పాడుగా, మన లెవెల్ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్ అని. అందుకోసమే సుక్కుబాయ్ మన అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ ఇండియాలో కాకుండా జపాన్లో పెట్టాడు. మన తెలుగులో ఇంట్రడక్షన్ ఇండియాలో ఉంటేనే ఒక రేంజ్లో ఉంటుంది. అలాంటిది మన తెలుగోడు, అందులో పుష్పరాజ్. జపాన్లో అంటే అతని ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందో మీ ఓకే వదిలేస్తున్నాను. ఆ జపాన్ ఏంటో కానీ మొదటి 10 నిమిషాలు మొత్తం జపాన్లోనే ఉంటుందండి సినిమా. నాకైతే ఒక విషయం అర్థమే కాలేదు, నేను తెలుగు సినిమాకి వచ్చానా జపాన్ సినిమాకి వచ్చానా అని. ఆ తర్వాతే అర్థమైంది, అమ్మయ్య నేను వచ్చింది తెలుగు సినిమాకే, నా డబ్బులు సేఫ్ అని. ఇంట్రడక్షన్ ఫైట్ తర్వాత అసలు స్టోరీ స్టార్ట్ అవుతుందండి. అంతగా ఫస్ట్ హాఫ్లో చెప్పుకోవాల్సింది అంటూ ఏమీ లేదు, బట్ ఫీలింగ్స్ పాట మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే అండి. అల్లు అర్జున్ డ్యాన్స్ కోసం కాదు కానీ శ్రీవల్లి డ్యాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. అదేంటి వీడు అల్లు అర్జున్ డ్యాన్స్ కాకుండా శ్రీవల్లి గురించి మాట్లాడుతూ అంటున్నాడు అంటున్నారా? ఏముందండి, అల్లు అర్జున్ నేషనల్ స్టార్, డ్యాన్స్ ఎలాగైనా చేస్తాడు. మన శ్రీవల్లి అల్లు అర్జున్కి ఏ మాత్రం తగ్గిపోకుండా ఇచ్చి పడేసింది అంతే. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది అల్లు అర్జున్ గురించి ఉందండి. అతని యాక్టింగ్ ఉంటుందండి ఎక్సలెంట్ అంతే. తన ఈగో మెయింటైన్ చేస్తాడు ఫస్ట్ హాఫ్ మొత్తము, అది వేరే లెవెల్. అది మనం ఈగో అని చెప్పడం కంటే క్లాస్ అని చెప్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ ఈసారి మన విలన్ అందరూ కలిసి అల్లు అర్జున్ ఈగోని నిజంగానే హర్ట్ చేద్దాం అనుకున్నారు. అప్పుడు వస్తుందని ఇంటర్వెల్ అల్లు అర్జున్ ఫహాద్ ఫసిల్ పర్ఫెక్ట్ కాంబినేషన్తో పర్ఫెక్ట్ బ్యాంగ్. అప్పుడు మన అల్లు అర్జున్ ఛాలెంజ్ చేస్తాడు ఫహాద్ ఫసిల్కి, ఇంకా చూసుకోండి. ఏంట్రా అప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయిందా? ఫీలింగ్స్ పార్ట్ అన్నావు, అల్లు అర్జున్ క్లాస్ అన్నావు, ఇంటర్వెల్ అన్నావు, అంతేనా? ఇంకేం లేదా సినిమాలో? కాస్త ఆగండి బాస్, అప్పుడే సినిమా ఎక్కడైపోయింది? ఫస్ట్ హాఫ్ మాత్రమే అయిపోయింది. ఫస్ట్ హాఫ్ ఏంటి, అసలు సినిమా మొదలైందే ఇక్కడ. అవును, అస్సలు సిసలైన అల్లు అర్జున్ యాక్టింగ్ చూసేదే సెకండ్ హాఫ్లో. ఇంటర్వెల్ ముందు మన పుష్పరాజ్ షెకావత్ సింగ్కి ఒక ఛాలెంజ్ చేశాడుగా, ఆ ఛాలెంజ్ గెలిచాడు అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఆన్సర్ నేనైతే చెప్పను బాస్, థియేటర్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. సెకండ్ హాఫ్లో గంగమ్మ తల్లి జాతర ఉంటుందండి, సినిమాకి హైలైట్ అంతే. అందులో అల్లు అర్జున్ డ్యాన్స్ చేస్తాడండి, పూనకాలు వచ్చేస్తాయి ఒక్కొక్కరికి. ఆ తర్వాత ఒక ఫైటింగ్ సీన్ ఉంటుంది. అల్లు అర్జున్కి ఇంకో నేషనల్ అవార్డు ఇచ్చేయచ్చు అంతే. చెప్పడం మర్చిపోయానండి, అందరూ గంగమ్మ తల్లి జాతర అంటే అల్లు అర్జున్ డ్యాన్స్, అల్లు అర్జున్ ఫైటే అనుకుంటారు. ఆ తర్వాత మన శ్రీవల్లికి ఉంటుందండి ఒక లాంగ్ లెంత్ డైలాగ్, పర్ఫెక్ట్గా సెట్ అయింది. చాలా రోజుల తర్వాత రష్మికని ఒక మంచి క్యారెక్టర్లో చూపించాడు సుకుమార్ గారు. ఇన్ని మాట్లాడాక మనకి సిక్కు పాట గురించి కానీ శ్రీలీల గురించి మాట్లాడుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. యాజ్ యూజువల్ మన డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల మాత్రం ఇచ్చి పడేసింది డ్యాన్స్ అల్లు అర్జున్తో సహా. ఇంకా క్లైమాక్స్ చూసుకోండి, అర్రాచకం అంతే. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, అది వేరే లెవెల్ అంతే. మరి సినిమాలో నెగిటివ్స్ లేవంటారా? ఎందుకు లేవండి, చాలా ఉన్నాయి. మన శ్రీవల్లి క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో తోపుగా ఉంది కానీ ఫస్ట్ హాఫ్లో అంతగా లేదండి. అంతెందుకు, మన సునీలు, అనసూయ ఇలా చాలా క్యారెక్టర్లు అలా అలా వచ్చిపోతాయి అంతే. మన షెకావత్ సార్ ఉన్నారు చూసారా, ఎందుకు వస్తాడో ఎందుకు పోతాడో అతనికే తెలుసు. ఇంత పెద్ద సినిమాకి విలను, అందులో ఫహాద్ ఫజిల్ అంటే నేనైతే గట్టిగానే ఎక్స్పెక్ట్ చేశానండి, బట్ నా ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ కాలేదు, సారీ. మొత్తానికి సినిమా హిట్టా ఫట్టా అంటారా? అది నేను చెప్పలేనండి, ఎందుకంటే నాకైతే సినిమా నచ్చింది. అది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటంటో సినిమా చూసి కామెంట్ చేయండి. ఒక విషయం చెప్తున్నాను, సినిమా చూసి మీరు నచ్చిందా నచ్చదో చెప్పండి, అంతేగాని సినిమా చూడకుండా వాడెవడో చెప్పాడు వీడెవడో చెప్పాడు అని చెప్పి నెగిటివ్ కామెంట్స్ మాత్రం చేయకండి. ఎందుకంటే ఈ సినిమా కోసం హీరో, హీరోయిన్, డైరెక్టర్, స్క్రీన్ ప్లే చాలామంది వాళ్ళ ప్రాణాలు పెట్టేసింటారు. సో మీరు ఇంటికాడ కూర్చొని ఒక కామెంట్ చేస్తే వాళ్ళకు ఎంతో నష్టం వస్తుంది. సో మీరు సినిమా చూడండి, సినిమా చూసి మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి, అంతే.